ఇది శ్రీకూర్మం టెంపుల్. ఎన్నిసార్లు చూసినా చూడాలనుకున్న ప్లేస్. చిన్న గుడి కానీ శిల్పకళ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు గుళ్ళు ఊరు బయట ఎక్కడో ఉండేవి, ఇప్పుడు ఊరు మధ్యలో ఉండవలసి వచ్చింది. చుట్టుపక్కల ఇల్లుల వలన సందులో చల్లవలసి వస్తుంది. మీకు తెలుసా, ప్రపంచంలో శ్రీకూర్మ అవతారంలో ఉన్న గుడి ఇది ఒక్కటే. చాలా చిన్న గుడి కానీ దీని విశేషాలు వింతలు చాలా చాలా ఉంటాయి. గుడికి బయటికి రాగానే మనకి ఇక్కడ తాబేళ్ళు చిన్న పార్క్ ఉంటుంది. ఎన్ని తాబేళ్ళు ఉంటాయి. పిల్లలకి మాత్రం మంచి అట్రాక్టివ్ ప్లేస్ ఇది మాత్రం. మరి ఎందుకు ఆలస్యం, గుడిలోకి వెళ్ళి గుడి మొత్తం చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. హాయ్ సబ్స్క్రైబర్స్, నేను మీ జేఆర్వి. సో ఆల్రెడీ మనం శ్రీకూర్మం వచ్చేసాం. ఇది మెయిన్ రోడ్ దగ్గరికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మీకు శ్రీకూర్మ అవతారం తాబేలు శ్రమ ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ లోనికి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ వస్తుంది అనమాట. ఇది వైజాగ్ నుంచి 133 కిలోమీటర్స్. మీరు అరసవల్లి వస్తే మాత్రం అరసవల్లి నుంచి ఇక్కడికి జస్ట్ 12 కిలోమీటర్స్. ఎప్పుడు అరసవల్లి వచ్చినా ఇది మాత్రం దర్శించుకోవడం మర్చిపోకండి. సో మన లోనికి 1.3 కిలోమీటర్స్ రాగానే మనకి ఆర్చ్ వస్తుంది. ఇదే టెంపుల్ అనమాట. ఇక్కడ లోనికి జస్ట్ ఒక 500 మీటర్స్ అయితే మనకి టెంపుల్ వస్తుంది. ఇది రోడ్, అటు ఇటు షాప్స్ ఉన్నాయి. పార్కింగ్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే మీరు అన్నీ కొనుక్కోవచ్చు. చిన్న సందుల నుంచి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ వస్తుంది. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆర్చ్ మీద దేవతలకి రాక్షసులు క్షీర సాగర మదనం జరుగుతుంది కదా, అమృతం కోసం. సో ఆ బొమ్మలు ఉన్నాయి పైనంతా. ఇటువైపు దేవతలు, అటువైపు రాక్షసులు. మీరు ఏ గుడికి వెళ్ళినా గుడికి వెళ్ళే దారి మార్గం మధ్యలో బోల్డ్ షాపులు ఉంటాయి. మీకు చేతనైతే ఏదో ఒకటి కొనండి. ఎందుకంటే వీళ్ళు మొత్తం ఈ చిరు వ్యాపారులు అంతా భక్తుల మీద ఆధారపడి ఉంటారు. సో ఏదో ఒకటి మనకి కొనుక్కొని దేవుని దర్శించుకుంటే ఇంకా పుణ్యం కలుగుతుంది. చూస్తున్నారు కదా, చిన్న చిన్న సందుల్లో పెద్ద పెద్ద దేవాలయం. ప్రపంచంలోనే ఎక్కడా లేని ఈ శ్రీకూర్మ అవతారంలో ఉన్న దేవాలయం ఇక్కడ ఒకటే ఉంది. అలాంటిది ఇంత చిన్న సందులో వెళ్తే తప్ప మనకు ఆ టెంపుల్ రాదు. ఆ చివరి కనబడుతుంది కదా శ్రీకూర్మం టెంపుల్, అదే. సో మనం అక్కడికి వెళ్తున్నాం, అదే టెంపుల్. లెవెన్త్ సెంచరీలో కట్టిన టెంపుల్ ఇది. అంటే చాలా చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. చూస్తున్నారు కదా, ఇవి అప్పటి చెక్క తలుపులు, పెద్ద తలుపులు. రాగానే కుడివైపు చెప్పుల స్టాండ్ ఉంది. ఇక్కడ మొత్తం గుడి గురించి మొత్తం వివరాలంతా వివరంగా రాశారు, మొత్తం అంతా టెంపుల్ గురించి. ఇలా పక్కన చూస్తే అది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. పక్కన ఒక మండపం ఉంది. సో చూస్తున్నారు, ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇలాగా లోనికి మనం వెళ్ళాలి. ఈ పక్కనే ఒక ధ్వజస్తంభం ఉంది. ఈ టెంపుల్ విశేషం ఏంటంటే, ఈ గుడిలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయట. ఏ గుడిలోని ప్రపంచంలో ఎక్కడ ఒకటే ఉంటుంది. ఒకటేమో బయట ఉంటుంది, ఇప్పుడు మీరు చూస్తుంది. రెండోది గుడి లోపల ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. టెంపుల్ లోనికి వెళ్ళడానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. లోపల వెళ్ళగానే మనకి ఏ గుడిలోకి వెళ్ళినా ఎదురుగా ఉంటుంది కదా విగ్రహం, దీనికి ఎడమ వైపు ఉంటుంది అనమాట, కార్నర్లోని. ఏ దేవాలయంలో గర్భగుడిలోకి ఎవరిని ప్రవేశించడానికి ఛాన్స్ ఉండదు. ఈ గుడిలోకి మాత్రం మనం గర్భగుడిలోకి వెళ్ళి దేవుడిని చూడొచ్చు. ఇక్కడ విగ్రహం తాబేలు ఆకారంలో ఉంటుంది. కూర్మ అవతారం అనమాట. 3 భాగాలుగా ఉంటుంది. తల, మధ్య భాగము, తోక ఉంటాయి అనమాట. యాక్చువల్గా ఓన్లీ శివాలయాల్లోనే అభిషేకాలు ఉంటాయి. వైష్ణవ దేవాలయాలు ఏ టెంపుల్లోని కూడా ప్రపంచంలో అభిషేకాలు ఉండవు. ఓన్లీ ఈ టెంపుల్లోనే నిత్యం అభిషేకం జరుగుతుంది. దర్శనం చేసుకుని బయటికి ఇలా రాగానే మనకి మెయిన్ గుడి బయట ఇక్కడ నుంచి ఇలా చూడొచ్చు. ఇదే ఆ మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ మాత్రం చాలా చిన్నది, కానీ ఈ గుడి మీద ఉన్న శిల్పాలు అయితే మాత్రం చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు. టెంపుల్స్కి వచ్చి అందరూ ప్రతి విగ్రహానికి పసుపు, కుంకుమ, అగరబత్తి, అరటిపళ్ళు చేసి విగ్రహాలు పాడు చేస్తున్నారు. ఇలాగైతే కొన్ని సంవత్సరాల తర్వాత మన గుడిని మనం చూసుకోవాలని, దయచేసి మెయిన్ విగ్రహం దగ్గరే పెట్టండి తప్ప ఎక్కడ పడితే అక్కడ దీపాలు అవి పెట్టకండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 2వ ధ్వజస్తంభం. గుడి బ్యాక్ సైడ్ ఉంది. మరి 2 ధ్వజస్తంభాలు ఎందుకున్నాయో కానీ బయట ఒకటి ఉంది, లోన ఒకటి ఉంది. శ్రీకూర్మం నుంచి విష్ణు అవతారాల 2వ అవతారం. మొదటి అవతారం ఏంటో నాకు కామెంట్లో పెట్టండి. ఇక్కడ స్టోన్ చూస్తుంటే మీకు తెలిసిపోద్ది ఎంత పాత గుడో.
చూస్తున్నారు కదా, చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. ఈ రాయి చూడండి, తెలిసిపోద్ది ఓల్డ్ రాయి అలా గరి గరి గరి. ఇక్కడ టెంపుల్ చాలా పిల్లర్స్ ఉన్నాయి, కానీ ఒక పిల్లర్కి ఒక పిల్లర్కి సంబంధం లేకుండా డిజైన్ ఉంటుందట. ఇక్కడే యూనిక్నెస్ అనమాట. అంతేకాకుండా ఈ టెంపుల్ నుంచి వారణాసికి సొరంగ మార్గం ఏదో ఉందట, దాన్ని ప్రస్తుతం మూసారట అని అన్నారు. నాకు ఎందుకు నమ్మశక్యంగా లేదు, కానీ ఇక్కడ అలా చెప్తున్నారు అందరూ. ఈ గుడికి నేను రావడం 6th టైం 7th టైం అయి ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కొత్తగా అనిపిస్తుంది. సో ఈ అరసవెల్లి కానీ శ్రీకూర్మం కానీ ఇవన్నీ ఇప్పుడు దేవతలు కట్టిన గుళ్ళు అనమాట, ఎప్పుడో టెంపుల్స్. సో వీటిలన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటే మనం నెక్స్ట్ జనరేషన్ లేకుంటే మనం ఎన్నో జనరేషన్. ఇది 11th సెంచరీలో ఎప్పుడు కట్టారంటే ఇప్పటికి 100 సంవత్సరాలకు కూడా ఇలా ఉందంటే నిజంగా గ్రేట్. అలా కాపాడుకొని వస్తున్నాం, ఇంకా కాపాడుకోవాలి. రామాంజనాచార్యులు వచ్చిన ప్లేస్ అట ఇది. ఇక్కడ ఆయన ఉండేవారట ఎన్నో రోజులు. ఇక్కడే గర్భగుడిలోని ధ్యానం చేసేవారట. ఆయన కాళ్ళు పెట్టిన ప్లేస్ ఇది. సో చాలా పవిత్రమైన టెంపుల్ ఇది. మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వస్తే మాత్రం ఈ టెంపుల్ను విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బయటికి రాగానే మనకి చూడవలసినవి ఏంటంటే ఇక్కడ చిన్న పార్క్ ఉంటుంది, తాబేళ్ళ పార్క్ అట. ఇదొకటి, కోనేరు ఒకటి. కోనేరు కూడా చాలా ఫేమస్, దాని గురించి చెప్తాను. సో ఇక్కడ తాబేలు పార్క్ ఉంటాయి, దగ్గర 100-200 తాబేళ్ళు. శ్రీకూర్మ అవతారం కదా ఈ టెంపుల్. సో ఇక్కడ అవన్నీ ఉంటాయి, వీటి పార్క్లో పెడతారు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వేసి పెంచుతుంటారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పార్క్ అటువైపు ఉండేది, ఈసారి ఇటువైపు పక్కనే పెట్టారు. ఇక్కడికి పిల్లలు వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఈ పార్క్లోని టాటాయిస్ చాలా ఉంటాయి అన్నమాట. కూర్మ అవతారం, వైష్ణవుని 2వ అవతారం కూర్మ అవతారం. సో మనం వీటిని కూడా మనం హిందూ ధర్మంలోనే దేవతల్లా పూజిస్తాం. చాలా టెంపుల్స్లో ఉంటాయి, మీరు చూసారో లేదో కానీ టాటాయిస్. ఇక్కడ కాలభైరవులు. సో ఇక్కడ ఆకుకూరలన్నీ తింటున్నాయి. మన పిల్లలకి గోంగూర పెడితే ముఖం పక్కకు పెట్టేస్తారు. ఇక్కడ చూడండి, వాటికి తెలిసింది ఇవి హెల్తీ ఫుడ్ అని. చక్కగా గోంగూర తింటుంది, ఇవైతే బెండకాయలు తింటున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీకూర్మం పుష్కరిణి. ఇది మహావిష్ణువు సుదర్శన చక్రంతో చేసిన పుష్కరిణి అట. ఇది సుధా కుండం లేదా శ్వేత పుష్కరిణి అని కూడా అంటారట వీటిని. ఇక్కడ స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయట. చాలా పవిత్రమైన పుష్కరిణి ఇది. ఈ పక్కనే చిన్న పాత శివాలయం ఉంది, లోన శివలింగం ఉంది. చూస్తున్నారు కదా, చాలా ఓల్డ్ అప్పుడు ఆ టైంలో అది. సో ఇది శ్రీకూర్మం దేవాలయం. సో ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ GRV.